శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. రాబోయే 2025 సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో మిథున రాశి వారికి ఈ యొక్క 2025 సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో వివిధ రంగాల వారికి, విద్యార్థులకి, వృత్తి చేసేవారికి, వ్యాపారంలో ఉన్నవారికి, కుటుంబ జీవితం, ఆర్థిక సంబంధమైన విషయాలు, ఇన్వెస్ట్మెంట్, ప్రాపర్టీ, ల్యాండ్స్, వివాహ జీవితం, ప్రేమ జీవితం, ఆరోగ్యం, ఇవన్నీ కూడా చూద్దామండి. సో చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మిథున రాశికి అధిపతి బుధుడు. మిథున రాశిలో మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క సంవత్సర ఫలాలు వర్తిస్తాయి. గోచారం అంటే సహజంగా గ్రహచారం, గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి, కలయిక వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి. సో సంవత్సర ఫలాలు కనుక పెద్ద గ్రహాలు అయినటువంటి ఈ యొక్క గురు, శని, రాహు, కేతు గ్రహాల యొక్క స్థితులు ఎలా ఉన్నాయి, దృష్టులు ఎలా ఉన్నాయో చూసుకున్న తర్వాత ఫలితాలకు వెళ్దామండి. ఎందుకంటే గురుగ్రహం 1 సంవత్సరం పాటుగా ఒక రాశిలో ఉంటారు, శనైశ్వరుడు 2.5 సంవత్సరం పాటుగా ఒక రాశిలో ఉంటారు. అదేవిధంగా రాహు, కేతువులు 1.5 సంవత్సరం అంటే 18 నెలల పాటుగా ఒక రాశిలో ఉంటారండి. సో అందువలన ఈ యొక్క వీటి స్థితి చూద్దాం. మొదటిగా ఈ యొక్క మిథున రాశి వారికి సప్తమ దశమాధిపతి గురుగ్రహం అవుతారు. ఈ యొక్క గురుగ్రహము మనకు వృషభ రాశిలో ఉన్నారండి. ఇక్కడ 12 మే వరకు కూడా 2025 వరకు కూడా ఆయన వృషభంలో ఉండి 13 మే 2025 రోజున మీ యొక్క జన్మరాశిలోకి, మిథున రాశిలోకి అడుగెడబోతున్నారు. మరి శనైశ్వరుడు అష్టమ నవమాధిపతి అవుతారు. ఈ యొక్క శని 29 మార్చ్ 2025 వరకు కూడా కుంభరాశిలో ఉంటారు. తదనంతరం 30 మార్చ్ 2025 నుండి 2.5 సంవత్సరం పాటుగా మిథున రాశి వారికి 10వ స్థానంలోకి అంటే మీన రాశిలోకి రాబోతున్నారు. రాహు కేతువులు ఏంటంటే సో మే 17 వరకు కూడా వారు రాహు మీనంలో ఉంటారు. కేతు వచ్చి మనకి ఈ యొక్క కన్య రాశిలో ఉండి తదనంతరం 18వ తారీఖు నుండి సో రాహు వచ్చి కుంభానికి వెళ్తారు, కేతువు సింహరాశిలో స్థితి పొందుతారండి. సో ఇది గ్రహస్థితి. మరి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది? హైయర్ ఎడ్యుకేషన్ అంటే సహజంగా 5వ స్థానం, డిగ్రీ స్థాయి విద్య అన్నప్పుడు 4వ స్థానం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ సంవత్సరం నూతన సంవత్సరంలో కూడా ఏంటంటే 4వ స్థానంలో కేతు ఉన్నారు కాబట్టి డిగ్రీ స్థాయి విద్యార్థులు కొంత డివియేట్ అయినా కూడా గురుగ్రహ దృష్టి వల్ల సెట్ అయిట్ అవుతారు. కాబట్టి మీకు ఏది డౌట్ ఉన్నా ప్లాన్ ఆఫ్ యాక్షన్లో కావచ్చు, చదువుకునే విషయంలో కావచ్చు, అసైన్మెంట్స్ విషయంలో కావచ్చు, కోర్సెస్, సబ్జెక్ట్స్ ఏ విషయంలో అయినా సరే అనుమానాలు ఉన్నా కూడా నివృత్తి కోసము సీనియర్స్, గురువుల యొక్క సలహా తీసుకోండి. గురుదృష్టి ఉంది. పంచమ స్థానం మీద అశుభ గ్రహాల దృష్టి లేదండి. పీజీ స్థాయి విద్యార్థులకు బాగుంటుందండి. ఎవరైతే విదేశాల్లో బహుదూరంలో ఇంటి నుండి బహుదూరం లేదా విదేశాలకు వెళ్ళి విద్యను అభ్యసిస్తూ ఉంటారో లాంటి వారికి మంచి మార్కులతో రాణించగలుగుతారు, నో డౌట్. మిగతా వారు మాత్రం కాస్త కష్టించి చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇలాగ 13 మే 2025 నుండి సంవత్సరం చివరి వరకు కూడా గురుగ్రహము మీ యొక్క జన్మరాశిలోకి రాబోతున్నారు. బుధుడింట గురుడు, మిథున రాశి అంటే అధిపతి బుధుడు, మిథున రాశికి లోకి గురుడు వస్తున్నారు కాబట్టి జూపిటర్ అంటే ఎక్స్పాన్షన్, శుభగ్రహము కాబట్టి ఆ గురుడికి 5, 9 దృష్టిలు ఉంటాయి. కాబట్టి పీజీ చేసే విద్యార్థులకు అయితేనేమి, ఏదైనా రీసెర్చ్ చేసే వారికి అయితేనేమి, హైయర్ ఎడ్యుకేషన్ కోసం తప్పిస్తున్న వారికి వారి యొక్క డ్రీమ్స్ నెరవేరుతాయండి. సో మీ లెర్నింగ్ క్యాపబిలిటీస్ ఇంప్రూవ్ అవుతాయి. అంటే మీ యొక్క ఇంటెలిజెన్స్ పెరుగుతుంది, మీ లెర్నింగ్ క్యాపబిలిటీస్ అన్నీ కూడా బూస్ట్ అవుతాయి అని చెప్పాలి. మీ ఆలోచన విధానం మంచిది, 5వ స్థానం మీద ఉంది కాబట్టి చక్కగా క్రియేటివ్గా థింక్ చేయగలుగుతారు. ఎందులో కోర్సులో జాయిన్ అవుతే ఏది బెనిఫిట్ ఉంటుందో ఇవన్నీ కూడా ఆలోచించగలిగినటువంటి కెపాసిటీ మీకు బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో కాబట్టి విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది. మరి ఎవరికి బాగుంటుందంటే ముఖ్యంగా ఏంటంటే మే 12 వరకు కూడా గురుడు శుక్రుడింట ఉన్నారు, వేయంలో ఉన్నారు కాబట్టి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్, అదేవిధంగా ఈ యొక్క కమ్యూనికేషన్ సంబంధించిన విద్యలో అకౌంట్స్, ఫైనాన్స్, పర్టికులర్గా మిథున రాశిలోకి గురుడు వచ్చిన తర్వాత డాక్టర్స్కి, వీరందరికీ కూడా అడ్మినిస్ట్రేషన్ చదువుతూ ఉన్న వారికి, హోటల్ మేనేజ్మెంట్ ఇలాంటి రంగాల్లో ఎవరైతే ఎన్నుకొని ఉంటారో అలాంటి వారందరికీ కూడా బాగుంటుందని చెప్పాలి. మరి వృత్తిలో ఏ విధంగా ఉంటుందనంటే సహజంగా 10వ స్థానం కదా, ఇక్కడ 10వ అధిపతి 12లో ఉన్నారు కాబట్టి విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నవారు, వృత్తులు చేస్తున్న వారికి బాగానే ఉంటుందండి. సో వారు త్వరితగతిన మార్పులు చేర్పులు చేయాలనుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే కనుక ఈ యొక్క రాహు దశంలో ఉన్నారు కాబట్టి సో మే 17వ తారీఖు వరకు కూడా వేగంగా ఆలోచించడము, కొంత క్లమ్జీనెస్ ఉంటుంది. కానీ ఇప్పుడైతే శనైశ్వరుడు మీకు 30 మార్చి నుండి 17 మే వరకు కూడా ఈ యొక్క వీరిద్దరి శని రాహుల కాంబినేషన్ వృత్తిలో ఉన్నప్పుడు కొంచెం హార్డ్ వర్క్ ఉంటుందండి. సో రమారమి ఏప్రిల్, మే ఈ యొక్క 45 రోజుల పాటుగా కొంత హార్డ్షిప్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. యూ కెన్ బేర్ చేయగలుగుతారు, బేర్ చేయండి. వేర్ దెర్ ఈస్ అ పెయిన్ దెర్ ఈస్ అ గెయిన్.
కాబట్టి కష్టించి పని చేయండి. ఎప్పుడైతే రాహు 18 నుంచి మీకు ఆ కుంభానికి వస్తారో శని అక్కడ స్టేబుల్గా ఉంటారండి మీ యొక్క దశమ స్థానంలో. శని చూడు ఏంటంటే ఎప్పుడు కూడా కష్టించి పనిచేసే తత్వము, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, హార్డ్ వర్క్, నిజాయితీ ఇష్టపడిత గ్రహము. ఆ శనికి 3వ దృష్టి చేత మీ యొక్క 12వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉంటారు కాబట్టి ఉద్యోగపరంగా దూర ప్రాంత ప్రయాణాలు, ఉద్యోగంలో మార్పులు చేర్పులు చేయటం, విదేశీయానం కూడా ఇండికేట్ చేస్తుందండి. అదేవిధంగా మే 13, 2025 నుండి గురుడేమో మీ రాశిలోకి వస్తారు. 18 నుంచి రాహు మారతారు కాబట్టి ఉద్యోగంలో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. కొంతమందికి ట్రాన్స్ఫర్స్ అవుతాయి. మరి కొంతమంది ఏంటంటే హైయర్ ప్యాకేజ్ కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమై ఉన్నత వృత్తిలో జాయిన్ అవ్వటం, రెస్పాన్సిబిలిటీ పెరగటం కూడా జరుగుతుంది. సో ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే కూడా 2025 సంవత్సరంలో ఆ మిథున రాశి ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది. మరి వ్యాపారం ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు, వ్యాపారం అంటే 7వ స్థానం అండి. 7వ స్థానాధిపతి గురుగ్రహం 12వ స్థానంలో 12 మే దాకా ఉన్నారు. అంటే ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ వ్యాపారాలు, అదేవిధంగా ఇంటి నుండి జన్మస్థానం నుండి బహుదూరంలో వ్యాపారాలు చేస్తున్న వారికి డెఫినెట్గా బాగుంటుంది. మరి మిగతా వారందరూ కూడా కాస్త ఎఫర్ట్స్ పెట్టాలి. ఇక్కడ గురుగ్రహం యొక్క స్థితి అనేది జన్మరాశిలోకి 13 మే 2025 నుంచి వస్తుందండి. వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మీ యొక్క 7వ స్థానం, వ్యాపార స్థానం మీద గురు దృష్టి ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే గురుగ్రహం యొక్క దృష్టి అనేది చాలా మంచిది. చూపు అంటాం కదా. సో మీ యొక్క 7వ స్థానం మీద పడుతూ ఉంది, 5వ స్థానం మీద పడుతూ ఉంది, 9వ స్థానం మీద పడుతూ ఉంది. కాబట్టి ఏంటంటే వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఎవరైతే వ్యాపార భాగస్వామ్యంలో ఉండి వ్యాపారాలు చేస్తూ ఉంటారో వారికి మంచి అభివృద్ధి ఉంది. అలా కాకుండా మరికొంతమంది ఎవరో జీవిత భాగస్వాముల పేరు మీద కానీ వారి మీద వీరు వ్యాపారం చేస్తూ ఉంటే అలాంటి వారికి కూడా కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. ఎవరైనా పార్ట్నర్షిప్ గురించి ఎదురు చూస్తూ ఉంటే మంచి పార్ట్నర్ కూడా మే 2వ వారం తర్వాత మీకు దొరుకుతారు అని చెప్పవచ్చండి. అదేవిధంగా శని గ్రహం కూడా దృష్టి కూడాను మీకు వ్యాపార స్థానం మీద ఉంటుంది కాబట్టి పద్ధతి ప్రకారం ఎవరైతే సిస్టమేటిక్గా ఒక మంచి ఆలోచన విధానంతో ఇన్కమ్ ట్యాక్స్లు కట్టుకుంటూ పద్ధతి ప్రకారం వెళ్ళే వారికి డెఫినెట్గా మంచి యోగ కాలం అని చెప్పవచ్చు. మరి విద్యార్థులు చూసాం, వృత్తి చూసాం, వ్యాపారం చూసాం. ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా ఏంటంటే గురుగ్రహం 12 మే వరకు వ్యయ స్థానంలో ఉన్నారు. గురుడు ధనకారకుడు, కుటుంబ కారకుడు. కేతుతో చూడబడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఖర్చు ఉంటుందండి. మంచి పనుల కోసం, శుభ కార్యక్రమాల గురించి, ఇలాంటి వాటి గురించి 2వ వారం మే వరకు కూడా ఖర్చు గోచరిస్తుంది. ఎప్పుడైతే ధన కుటుంబ కారకుడు సో గురుగ్రహం మీకు రాశిలోకి వస్తారో డెఫినెట్గా ధన సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు తొలగుతాయి. అదేవిధంగా రాహువు కూడాను 9వ స్థానానికి వెళ్ళి ద్వితీయ ధనస్థానం మీద దృష్టి వెళ్ళిపోతుంది కాబట్టి మే 12 వరకు కూడా డబ్బులు సంపాదించిన ఖర్చు అవుతూ ఉంటాయి. సో మే 2వ వారం తర్వాత నుండి ధనాదాయం పెరుగుతుంది. వివిధ మార్గాల ద్వారా ధనం సేకరిస్తారు. అదేవిధంగా ధనం సేవింగ్ చేయడం కూడా పెరుగుతుంది అని చెప్పాలండి. ఇబ్బంది లేదు. మరి ప్రేమికులకు ఎలా ఉంటుంది? ముఖ్యంగా 5వ స్థానం, 7వ స్థానం, 11వ స్థానం, 5, 7, 11 వివాహానికి, ప్రేమ వివాహాన్ని చూస్తూ ఉంటాం. ఇక్కడ గురుగ్రహం యొక్క స్థితి అనేది 12లో ఉండి కేతుతో చూడబడుతూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే 7వ స్థానాధిపతి గురుడు ఎదుటివారు ఇష్టపడేవారు కావచ్చు. కాబట్టి ఏంటంటే శుక్రుడింటే ఉన్నాడు. సో ఈ యొక్క ప్రేమికుల మధ్య ఎవరైతే ఇష్టపడుతున్నారో అలాంటి వారి మధ్య చిన్న చిన్న మాట పట్టింపులు, క్లాషెస్ వచ్చే అవకాశం ఉంది. చికాకులు రైజ్ అవుతూ ఉంటాయి. కానీ మనకు మే 13 తర్వాత సంవత్సరం చివరి లోపల గురుగ్రహం యొక్క 5వ స్థానం దృష్టి పడుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే సో నిజాయితీ గల ప్రేమలో ఎవరైతే ఉంటారో అలాంటి వారికి నిజంగా లైఫ్లో ముందుకు వెళ్దాం, ఈ ప్రేమను తీసుకెళ్దాం, వివాహ జీవితంగా మార్చుకుందాం అనే వారికి కూడా ప్రేమ వివాహానికి అవకాశం బలంగా కనపడుతూ ఉంది. అదేవిధంగా వివాహం కానీ యువకులు ఎంతోమంది ఎంతో కాలం నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉండి ఉంటారు. గత సంవత్సరం కంటే కూడా అవకాశాలు మెండుగా ఉన్నాయి. మీ యొక్క జన్మజాతక చక్రంలో కూడా వివాహ దశ, అంతదశ కానీ జరుగుతూ ఉంటే డెఫినెట్గా వివాహం నిశ్చయం అవ్వడం, వివాహం జరగడం కూడా మనం భావించవచ్చు. జరుగుతుంది కూడాను. మరి వివాహం చూసాం, బాగానే ఉంది. ప్రేమ కూడా చూసాము. సో ప్రేమ విషయంలో కూడా మనకు 2వ వారం నవంబర్ నుండి బాగుంటుంది. మరి వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుందయ్యా అని అంటే ఇక్కడ 7వ స్థానాధిపతి గురుడు 12లో ఉండి కేతుతో చూడబడుతూ ఉన్నారు. మీ యొక్క జీవిత భాగస్వామి ఉద్యోగ వ్యాపారరీత్యా దూరంగా ఉండటము, లేదంటే కనుక ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొనడం, ఏదో ఒక కారణాల చేత కొంతకాలం దూరంగా ఉండటం, ఇవన్నీ కూడా నడిచి ఉంటాయండి. కానీ 2025 మే నుండి సప్తమాధిపతి మీ యొక్క గురుడు మీ రాశిలో ఉన్నారు కాబట్టి మీరు చెప్పిన విధంగా నడుచుకోవడం, మీ యొక్క అనుగుణాలకి, మీ యొక్క ఫ్రీక్వెన్సీకి, మీ ఆలోచన విధానానికి దగ్గరగా ఉండటం, దీనివల్ల ఏంటంటే మీ యొక్క వ్యక్తిగత జీవితం కావచ్చు, ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధి ఉంటుంది అని చెప్పవచ్చండి. ఏది ఏమైనా వివాహ సంబంధాల విషయంలో ముఖ్యంగా ఏప్రిల్
నుండి మే 15 వరకు ఆ 45 రోజుల పాటుగా కొన్ని సంబంధాలు దగ్గరగా వచ్చినా కాస్త క్లారిటీ లేకపోవడం అంటే క్లమ్జీనెస్ ఉండే అవకాశం ఉంది. తక్కిన పీరియడ్ అంతా కూడా బాగుంటుంది. మే 15 నుండి చాలా అద్భుతంగా ఉంటుంది చెప్పాలి. మళ్ళీ ల్యాండెడ్ ప్రాపర్టీస్, వెహికల్స్ అంటే భూములు, ఆస్తులు, వాహనాలు. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క కేతువు మే 2వ వారం వరకు కూడా చతుర్థంలో ఉన్నారు కాబట్టి ఏంటంటే లిటిగెంట్ ప్రాపర్టీస్, డిస్ప్యూట్స్ ఉన్నటువంటి ప్రాపర్టీస్ జోలికి వెళ్ళకండి. మీకు ఎప్పుడైతే కనుక ఈ యొక్క రాహుకేతులు మే 18 నుంచి రాసులు మారతారో మళ్ళీ బాగుంటుంది. అప్పుడు మీరు హ్యాపీగా ఇన్వెస్ట్ చేయొచ్చండి. సో సెకండ్ హ్యాండ్ ప్రాపర్టీస్ కావచ్చు, సెకండ్ హ్యాండ్ వెహికల్ కూడాను శని యొక్క దృష్టి చతుర్థం మీద ఉంది కాబట్టి మే 15 నుంచి బాగుంటుంది. సో చక్కగా మీరు ముందుకు వెళ్ళొచ్చండి. ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. మరి ఈ యొక్క హెల్త్ విషయంలో ఏ విధంగా ఉంటుంది? మిథున రాశి వారికి ముఖ్యంగా 6వ స్థానం చూస్తాం. రాష్ట్రాధిపతి మరియు లగ్నాధిపతి ఏ విధంగా ఉన్నారో చూస్తూ ఉంటామండి. ఇక్కడ ఏంటంటే ఈ సంవత్సరం పాటుగా కేతువు సహజంగా కన్య రాశి అనేది సహజ చక్రంలో రోగస్థానాన్ని ఇండికేట్ చేస్తుంది. అందులో కేతు ఉన్నారు. కొంతమందికి స్టమక్ సంబంధమైన ఇబ్బందులు, ఇండైజెషన్ కావచ్చు, చిన్న ఇబ్బందులు పడి ఉంటారండి. పర్టికులర్గా కేతు చతుర్థంలో ఉన్నారు మిథునం నుండి. సో చెస్ట్ ఇండికేట్ చేస్తుంది. సో ముఖ్యంగా ఎవరంటే ఈ యొక్క గుండె జబ్బులు, గుండె సంబంధమైన ఇబ్బందులు ఉన్నవారు కొంత జాగ్రత్తగా ఉండాలండి. సో వారు కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే కనపడుతుంది. ఎలాంటి అధైర్యపడాల్సిన అవసరం లేదు. ప్రతి వారికి గుండె జబ్బులు వస్తాయని కాదు, ఇక్కడ గోచార రీతి మాత్రమే మనం చెప్తున్నాం. ఏది ఏమైనా మీ యొక్క జన్మ జాతక చక్రం కూడా దయచేసి చూసుకోండి. చూసుకున్నాక సో ఈ ఫలితాలు చూసుకుంటే చక్కని ఫలితాలు ఉంటాయి. మిథున రాశి వారికి గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం మంచి ఫలితాలు, శుభ ఫలితాలు రాబోతున్నాయి. అదేవిధంగా రాహు యొక్క స్థితి 9వ స్థానంలో ఉంది కాబట్టి ముఖ్యంగా విదేశీయానం, దూర ప్రాంత ప్రయాణాలు కూడా కనపడుతూ ఉన్నాయండి. మరి తండ్రికి ఏదైనా అనారోగ్య సమస్యలు కనుక ఉంటే హెల్త్ చెకప్ చేయించడం ఉత్తమంగా భావించాలి. మరి రెమెడీస్ విషయంలో మిథున రాశి వారు ఏ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అని అంటే ముఖ్యంగా ఈ యొక్క రాహుకేతులు దశమ స్థానం, చతుర్థ స్థానంలో ఉంటాము వల్ల ఏంటంటే మీరు సహజంగా ఏంటంటే విష్ణు సహస్రనామావళి పఠనం చేయటం, గోవులకి మీరు తోచినంతగా అంటే ఆహారం అందించడం కావచ్చు, స్పినాచ్, పాలకూర, ఆకుకూరలు, గడ్డి, గ్రాసం ఇలాంటిది అందించడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా గురుగ్రహం యొక్క స్థితి అనేది మే 15 నుండి మీ యొక్క జన్మరాశిలో ఉండబోతుంది కాబట్టి శివారాధన కూడా మంచి ఫలితం ఇస్తుంది. మీ యొక్క రాశాధిపతి బుధుడు అవుతారు. విష్ణు సహస్రనామావళి ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ద జనరల్ రెమెడీస్ అండి. ఇవి చేసుకుంటూ మీరు చేసే ప్రయత్నం చేయండి, తప్పకుండా విజయం సాధిస్తారండి. రాబోయే ఈ యొక్క 2025 సంవత్సరంలో మీకు అన్ని విధాలుగా ఆ భగవంతుని దయ వల్ల సక్సెస్ కావాలని, ఆరోగ్యాలతో విరచిల్లాలని కోరుకుంటూ సో మా ఈ యొక్క విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.